వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, మరో రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మార్చి నెల? ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్న ద్వాదశ రాశులలో ఈ సంవత్సరం బాగున్న రాశి ఏంటి అంటే వృషభ రాశి. ఓకే. మరి వృషభ రాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం కొంత 50% బాగుంది, 50% బాగలేదు అని చెప్పవచ్చు. ఓకే. కాకపోతే ఈ మాసం మాత్రం గట్టిగా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు అనుకున్న పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అవసరానికి డబ్బు చేకూరుతుంది ఖచ్చితంగా. ఎంత ధనం కావాలో అంత ధనం ఏదో రకంగా పూర్తవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు గత 2 మాసాల నుంచి చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అంటే పోయిన సంవత్సరం మిశ్రమ ఫలితం ఉంది, అంటే అద్భుతంగా ఉందని చెప్పడానికి వీల్లేదు, అట్లానే అసలు బాగలేదని చెప్పడానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని బట్టి, వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కాటాలో మనం తూకం వేసామనుకోండి, 100 గ్రాములు ఇటు ఎక్కువ ఉంటే ఇటు తగ్గుతుంది, ఇటు అటు ఎక్కుతుంది, అటు తూకుతుంది. ఆ 100 గ్రాములు ఏంటి అంటే అది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు 50-50 అనుకోవాలి, సుమారుగా యాక్యురేట్ కాదు, అటు ఇటుగా 50-50 అనుకోవాలి. ఈ మాసం మాత్రం ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మరి అనుకున్న కార్యాలు కలిసి వస్తాయి, శుభకార్యాలు కలిసి వస్తాయి, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. దేవతా సందర్శనలు అనుకోకుండా మరి దేవాలయాలు సందర్శన బాగా కలిసి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత కొంత డబ్బు వస్తుంది, కానీ అనవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. అంటే ఏదో దాన్ని ఖర్చు పెడదాం, బలానా డబ్బులు వస్తే అని అనుకుంటాం. సహజంగా డబ్బు చేతికి అందుతుంది, అనుకున్న ఖర్చు పెట్టకుండా వేరే దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన పెట్టాల్సిన ఖర్చు అట్లా ఆగిపోతూ ఉంటుంది. ఖర్చు అయిన తర్వాత బాధపడే పరిస్థితులు వస్తాయి. అయ్యో దానికి కట్టలేదు కదా, ఇప్పుడు ఎట్లా అనేటువంటి కొంత సమస్య అనేది ఈ ప్రథమ భాగంలో, అంటే 15 రోజుల లోపల, మార్చి 15 వరకు ఈ ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఇబ్బంది కాస్త తగ్గుతుంది. అంటే ఈ విషయంలో కొంత ఏదైతే మనం అనుకొని నిర్ణయించుకొని దేనికైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో దానికే మెంటల్గా ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా లెక్క వేసుకొని బేరీజ్ వేసుకొని ఖర్చు పెట్టాలి. ఇది మాత్రం చెప్పదగ్గ సూచన ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. నమ్మించి మన వెనకాల నిగూఢమైన శత్రువులు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ మాటలు నమ్మకుండా కొంత జాగ్రత్త అనేది అవసరం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి కొద్దిగా. ఎటువంటి ఆరోగ్య సమస్యలు అంటే కొంత వీక్నెస్ లాంటిది రావటం కానీ, మరి కొద్దిగా నర్వస్కు సంబంధించిన ప్రాబ్లం రావటం కానీ, లేదు మతిమరుపు, ఎక్కడన్నా వస్తువు పెట్టి మర్చిపోవడం, ఏదో ముఖ్యమైన విషయం నిర్ణయాలు తీసుకునే విషయంలో చెప్దాం అనుకుని చెప్పక మర్చిపోవడం వల్ల దానివల్ల కొంత మనం ఎక్కడో ఒక రకమైన ఇబ్బంది కలగడం, అంతే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, ఈ రకమైన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. అంటే మొత్తానికి ఒక పరధ్యానంలో ఏదో యామరపాటుగా ఏదైనా వస్తువు పెట్టి మర్చిపోయాను, ఆటోలో వెళుతున్నాం అండి, అవసరమైన బ్యాగ్ ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది ముఖ్యమైనది, ఆఫీసులో సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది, అది మర్చిపోతే ఉద్యోగపరంగా ఇబ్బంది కదా. దాంతోపాటు మాటలు రావడం, మాటలు పడాల్సిన పరిస్థితులు రావడం అనేది ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా, ప్రధానంగా ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. తరువాత కుటుంబ స్థానం బాగుంది, తల్లితో కొంత ఆనుకూల్యంగా కలిసి వస్తుంది,
కుటుంబంలో ప్రశాంతవదనంగా ప్రశాంతంగా ఆనందమయంగా జీవిస్తారు ఈ మాసం. ఉమ్, ఎటువంటి చికాకులు ఉండవు. ఓకే. ఇంతకుముందు కొద్దిగా చికాకులు పడి ఉంటారు, కానీ ఈ మార్చి మాసంలో మాత్రం చాలా ఆనందంగా ఫ్యామిలీతో మంచి ప్రయాణాలు చేయడం, ఫ్యామిలీతో కలిసి తిరగడం, ఉమ్, మరి సరదాగా విహారయాత్రలు చేయడం కుటుంబ సభ్యులతో, ఉమ్, కుటుంబానికి ఇంపార్టెన్స్ అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది ఈ మాసంలో. మరి ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ నెల బాగుంది. బాగుంది. వాళ్ళు అనుకున్న విధంగా కలిసి వస్తుంది. ఉమ్, వీళ్ళ మాటకి తిరుగు ఉండదు. ఉమ్, ఇంతవరకు సమాజంలో వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఈ మాసంలో ఆయన అనుకున్నదే కరెక్టు, ఓకే. మనదే పొరపాటని వాళ్ళు కూడా కొద్దిగా రియలైజ్ అయ్యి ఉమ్, ఎదుటి వాళ్ళకి ఒక తలకాయ ఉంచే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఓకే. వృషభ రాశి వాళ్ళకి. అంటే వీళ్ళ మాటకి తిరుగు ఉండదు, అదే. వీళ్ళు చేసే పనికి డోకా లేదని చెప్పవచ్చు. మరి సినీ రంగ ప్రముఖులు కానీ, ఉమ్, మరి మీడియా రంగ ప్రముఖులకు కానీ ఉమ్, ఈ మాసం చాలా బాగుంది. ఉమ్, కొంత శత్రువర్గంతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ప్రతి వాళ్ళకి కూడా మనకు ఉన్నంతలో నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు, కాదే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉమ్, ఉండాలి. ఎప్పుడయ్యా అంటే నెలాఖరులో ఉమ్, మార్చి మాసంలో మార్చి 20వ తారీఖు తర్వాత జాగ్రత్త. కొంత శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. అర్ధభాగం వరకు బాగానే ఉంది ఉమ్, కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. తర్వాత ఉమ్, పెళ్లి కాని ప్రయత్నం, పెళ్లిళ్ళకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉమ్, మరి మార్చి 20వ తారీఖు లోపల కనుక పెళ్లి ప్రయత్నాలు చేసినా, పెళ్లి సంబంధాలు చూసినా, ఉమ్, నాళ్ళు పెళ్లిగాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. వివాహపరంగా, ఉమ్, వృత్తిపరంగా కూడా చాలా బాగుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఉమ్. బాగుంది గురుగారు. ఎందుకంటే మొత్తానికైతే మార్చి నెల వృషభ రాశి వాళ్ళకి 20వ తారీఖు వరకు అయితే చాలా బాగుంది. అలా మాట అవును. కూడా తిరుగులేదు. అవును. కాకపోతే ఒకవేళ వాళ్ళకు వచ్చే దోషాలకి నివారణ ఎలా ఉంటుందంటారు? వాళ్ళ అదృష్ట రంగు గాని, అదృష్ట వస్త్రం గాని అవి కొంచెం చెప్పండి గురుగారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అదృష్ట సంఖ్య ఉమ్, 5. ఓకే. అదృష్టమైన రంగు ఏంటయ్యా అంటే నీలవర్ణం బాగా కలిసి వస్తుంది. నీలవర్ణం. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో నీలవర్ణం బాగా కలిసి వస్తుంది. మరి మనం చెప్పిన దోషాలు తొలగిపోయి వాళ్ళకి సర్వశుభాలు జరగాలంటే ఉమ్, విష్ణుమూర్తి ఆరాధన కానీ, విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ చేయడం వల్ల ఉమ్, సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.